ముంబైలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో గాయపడిన నటుడు సైఫ్ అలీ ఖాన్ది చాలా హై ప్రొఫైల్ నేపథ్యం. రాజకుటుంబ వారసత్వం, సెలబ్రిటీ తల్లిదండ్రులు, స్వయంగా నటుడు, భార్యగా స్టార్ హీరోయిన్. ఆయన ఆస్తుల విలువ రఫ్గానే 1200 కోట్ల రూపాయలు దాటిపోతుందని అంచనా ఉంది. ఒక్కో సినిమాకు సైఫ్ అలీ ఖాన్ 10 నుంచి 15 కోట్లు ఛార్జ్ చేస్తాడు. అదే వాణిజ్య ప్రకటనలకైతే 1 నుంచి 5 కోట్ల మధ్యలో తీసుకుంటాడు సైఫ్. తన ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ, వాస్తవికతను సైఫ్ చెప్పాడు. నేను ఆ ప్రాంతంలో ఉండలేను అనుకుంటే అలాంటి చోట్ల ఇల్లు కొనుగోలు చేయను. నేను ఉండగలను అని అనుకున్న ప్రాంతాల్లో మాత్రమే కొనుగోలు చేస్తాను అని సైఫ్ చెప్పినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి సైఫ్ వద్ద ఖరీదైన ప్రదేశాల్లో ఇళ్ళు, వాటిపై అద్దెల ఆదాయం ఉన్న విషయం అర్థమవుతోంది. కాకపోతే కొన్నిసార్లు నష్టపోయినట్లు కూడా ఆయన చెప్పినట్టు సమాచారం. దాదాపు పుష్కర కాలం క్రితం ఒక బిల్డర్ ప్రాపర్టీని అప్పగించకపోవడంతో 40 కోట్లు నష్టపోయినట్లు కూడా వెల్లడించాడు సైఫ్. అంతేకాదు, తన తొలి రోలెక్స్ వాచ్ను ఇంటి నుంచి దొంగలు చోరీ చేసినట్లు చెప్పాడు. ఆ వాచ్ దాదాపు 26 ఏళ్ల క్రితం నాటిదని వెల్లడించాడు. సైఫ్ సంపన్న వారసత్వానికి పటౌడీ ప్యాలెస్గా పేరున్న గురుగ్రామ్లోని ఇబ్రహీం కోటి చిహ్నంగా నిలుస్తోంది. 1935లో ఈ సుందర భవనం నిర్మాణం పూర్తి చేసుకుంది. సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానం నవాబులు. ఆయన తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ దీనిని తన భార్య బేగం ఆఫ్ భోపాల్కు బహూకరించేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిలో 7 పడకల గదులున్నాయి. దీని విలువ 800 కోట్లు. సైఫ్ తండ్రి టీమిండియా మాజీ ఆటగాడు దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, తల్లి సినీ నటి షర్మిలా ఠాగోర్. ఈ ప్యాలెస్లో వీర్ జారా, ఈట్ ప్రే లవ్ వంటి సినిమాలను షూట్ చేశారు. సైఫ్ తన భార్య సినీ నటి కరీనా కపూర్తో కలిసి ముంబైలోని సద్గురు శరణ్లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. అంతకుముందు బాంద్రాలోని ఫార్చ్యూన్ హైట్స్లో కొన్నాళ్లు నివాసం ఉన్నాడు. ప్రస్తుతం సైఫ్ ఉంటున్న ఇంటి విలువ 55 కోట్లని అంచనా. ఈ జంటకు స్విట్జర్లాండ్లోని గస్టార్డ్ ప్రాంతంలో విలాసవంతమైన చెక్క ఇల్లు కూడా ఉంది. దాని విలువ 33 కోట్ల వరకు ఉంటుంది. సైఫ్ కార్ల కలెక్షన్లో బెంజ్ ఎస్ క్లాస్కు చెందిన S350D, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడి Q7 జీప్ ర్యాంగర్ల వంటి కార్లు ఉన్నాయి. సైఫ్ తన కుటుంబ వారసత్వం నుంచి ప్రేరణ పొంది 2018లో ఓ విలాసవంతమైన దుస్తుల బ్రాండ్ను ప్రారంభించాడు. ఆ తర్వాత కాలంలో పర్ఫ్యూమ్స్, ఫుట్వేర్, హోమ్ డెకార్ వంటి రంగాలకు దానిని విస్తరించాడు. బెంగళూరులో దీనికి సంబంధించి తొలి స్టోర్ను 2022లో ప్రారంభించారు. ఆ తర్వాత ముంబై, గోవాలలో అవుట్లెట్లను కూడా తెరిచాడు. సైఫ్ తండ్రి దివంగత నవాబ్ అలీ ఖాన్ పటౌడీ టీమిండియా క్రికెటర్. ఆయన కొన్నాళ్లు జట్టుకు నాయకత్వం వహించాడు. తండ్రి మీద ఉన్న అభిమానంతో సైఫ్, కరీనాలు టైగర్స్ ఆఫ్ కోల్కతా అనే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ జట్టును కొనుగోలు చేశారు. 2024 మార్చిలో ఆ జట్టు ఛాంపియన్షిప్లో విజయం సాధించింది.